ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేసిన రికార్డు ఆయన సొంతం. ఏకంగా 3.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిత్వం వహించారు. ఆయనే ఉమ్మడి చిత్తూరు జిల్లాకి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం అయితే చిన్న వయసులో అయ్యారు. కానీ ఆ తర్వాతనే ఆయన రాజకీయం సరిగ్గా సాగడం లేదు అంటున్నారు. 2014 నుంచి చూస్తే ఇప్పటిదాకా పుష్కర కాలంగా నల్లారి వారు చట్టసభల్లోకి అడుగు పెట్టలేకపోయారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ ఇలా మారుతూ వచ్చినా కూడా రాజకీయ సుడి మాత్రం తిరగడం లేదు. లేకపోతే 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి వీరవిహారం చేసిన స్థితిలో సైతం ఆయన లోక్సభకు ఎంపిక కాలేకపోయారు. రాజంపేట నుంచి ఆయన కనుక గెలుచుంటే ఈ పాటికి కేంద్ర మంత్రిగా నిక్షేపంగా కీలక స్థానంలో ఉండేవారు అని అనుచరులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే నల్లారి వారి చూపు కేంద్ర రాజకీయాల మీదే ఉందంటున్నారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా చేసిన ఆయనకు విభజన ఏపీలో తగిన హోదాతో పదవి అయినా ఉండదని చెప్పాలి. అందుకే ఆయన రాజ్యసభకు వెళ్లాలని లేదా రాజ్ భవన్ వైపు అయినా చూడాలని ఆలోచిస్తున్నారంటున్నారు. 2024 ఏడాదిలో ఏపీ నుంచి రాజ్యసభకు 4 సీట్లు ఖాళీ అయ్యాయి. అందులో 2 బీజేపీకే దక్కాయి. ఒకటి బీసీ నేత ఆర్ కృష్ణయ్య మళ్లీ తానే రెన్యువల్ అయి వెళ్లారు. రెండవది చూస్తే గోదావరి జిల్లాలకు చెందిన ఒక సీనియర్ బీజేపీ నేతకు దక్కింది. ఈ సీటు కోసం అప్పట్లో నల్లారి వారు ప్రయత్నం చేశారు అని కూడా ప్రచారం సాగింది. ఈసారి మరో 4 రాజ్యసభ సీట్లు ఏపీ కోటాలో ఖాళీ అవుతున్నాయి. అందులో బీజేపీ వాటాగా 1 సీటు లభిస్తోంది. ఈ సీటు కోసం పోటీ జాతీయ స్థాయి నుంచి కూడా ఉంది. అయితే ముఖ్యమంత్రిగా పనిచేసిన వారుగా రాయలసీమలో ప్రధానమైన సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా ఉన్న నల్లారికి ఈ సీటు ఇచ్చే అవకాశాలున్నాయని ప్రచారం సాగుతోంది. రాయలసీమ అంటే వైసీపీకి బలమున్న ప్రాంతంగా ఉంది. అక్కడ రెడ్లను ఆకర్షించే క్రమంలో బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పేరున్న నేత రాజకీయ కుటుంబానికి చెందినవారు మాజీ సీఎం అయిన నల్లారిని పెద్దల సభకు పంపడం ద్వారా ఉభయతారకంగా ఉంటుందని ఒక ఆలోచన అయితే ఉందట. ఇక చూస్తే రాజ్యసభ రేసులో బీజేపీ నుంచి గట్టి పోటీయే ఉంది అంటున్నారు. అయితే ఈ పోటీలో కూడా ఏపీకి చెందిన వారికే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. జాతీయ స్థాయిలో ఎవరినో దిగుమతి చేయడం వల్ల ఉపయోగం లేదని, కానీ కమలనాథుల ఆలోచనలు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటాయి. అనూహ్యమైన అభ్యర్థిని వారు బరిలోకి దింపుతారు. కానీ నల్లారి వారు మాత్రం తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు అంటున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వడం మీద ఏపీలో కూటమి పెద్దలకు సైతం అభ్యంతరాలు లేవంటున్నారు. అయితే బీజేపీ కేంద్ర పెద్దల ఆలోచనే తెలియాల్సి ఉంది అంటున్నారు. బీజేపీలో మొదటి నుంచి ఉంటూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారా, లేక రాజకీయ ప్రయోజనాలు చూసుకుని సీమలో కీలక నేతగా ఉన్న నల్లారిని పెద్దల సభకు పంపుతారా అన్నది చూడాల్సి ఉంది.